అక్టోబర్ 9 ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లా రాయవరం అనే గ్రామంలో ఒక చిన్న టపాసుల తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు 7 మంది అమాయకుల ప్రాణాలను తీసుకుంది. ఈ ప్రమాదం వెనుక ఉన్న అసలు నిజాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఫైర్ వర్క్ యూనిట్లో పనిచేస్తున్న వర్కర్స్ వారు తమ పూట గడ్డి కోసం మాత్రమే శ్రమిస్తున్నారు. కానీ ఒక్క అజాగ్రత్త చర్య మరియు అనుమతులు లేకుండా నడుస్తున్న ఈ యూనిట్ చివరకు ఒక 6 ఏళ్ల వయసున్న బాలిక నుంచి 45 ఏళ్ల వయసున్న మహిళ వరకు ప్రాణాలు కోల్పోయేలా చేసింది. అధికారుల ప్రకారం ఈ ఫ్యాక్టరీకి సరైన లైసెన్స్ లేదు, అగ్ని నివారణ పరికరాలు లేవు, అత్యవసర మైదానం, బయటికి పోవడానికి మార్గాలు కూడా లేవు. ప్రాథమిక భద్రతా ప్రమాణాలు పాటించకపోవడమే ఈ ఘోరమైన ప్రమాదానికి ప్రధాన కారణం. రానున్న దీపావళికి ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకూడదు అంటే ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి ఘటనలు కేవలం వార్తల్లోనే కాదు, మనందరిలోనూ ప్రతి ఒక్కరికి ఒక హెచ్చరికగా నిలవాలి. చిన్న పరిశ్రమల నుంచి పెద్ద పరిశ్రమల దాకా సురక్షిత చర్యలు తీసుకోకపోతే మరిన్ని జీవితాలు ప్రమాదంలో పడతాయి. ప్రభుత్వానికి బాధ్యత ఉంది, కానీ ప్రజలుగా మనకు బాధ్యత ఉండాలి. మీ పరిసరాల్లో అనుమతి లేకుండా నడుస్తున్న ఏ యూనిట్లైనా మీకు కనిపిస్తే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వండి. భద్రతా చర్యలు పాటించని సంస్థలపై చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఒక్క ప్రాణం విలువ తెలిస్తే మనం నిర్లక్ష్యం చేయలేం. ఇది కేవలం ఒక ప్రమాదం కాదు, ఒక్కొక్క కుటుంబాన్ని కుదిపేసిన వాస్తవం. కొంత జాగ్రత్త ఎన్నో ప్రాణాలను కాపాడగలదు.